అంతా ఓకే కదా? సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఆ, పదమ్మా వెళ్దాం. మీరావద్దు మావయ్య గారు. నేను రాకపోవడం ఏంటమ్మా? నా మిత్రుడు ఇంటికొచ్చి మరీ ఆహ్వానించాడు. పైగా మొదటి శుభలేఖ నాకే ఇచ్చాడు. మొదటి శుభలేఖ అందుకున్న మిత్రుణ్ణి, బంధువుని, వియంకుణ్ణి. నేను పెళ్లికి రాకపోతే ఎలా? లేదు మావయ్య గారు, మీరు రావద్దు. ఎందుకమ్మా? మీరక్కడికొచ్చిన ప్రతిసారి మీకు అవమానమే జరుగుతోంది. నా కూతురు ఇంటి దగ్గర నాకు అవమానం ఏంటమ్మా? మిమ్మల్ని ప్రతిసారి అవమానించేది వాళ్లే. కానీ ఈ రోజు అలా కాదు కదా. అందుకే వద్దంటున్నాను మావయ్య గారు. అక్కడ మర్యాద ఇవ్వడంలో గాని, పలకరింపులో గాని, బంధువుల మధ్య గాని మిమ్మల్ని ఏ రకంగా అవమానించాలో ఆ శివనారాయణకి తెలుసు. కనీసం మీ అల్లుడు మిమ్మల్ని నోరారా మావయ్య గారు రండి అని పిలవడు. అల్లుడు వరకు ఎందుకు? కూతురే పలకరించదు. అన్నీ తెలిసిందే కదమ్మా. కానీ అందరూ పలకరించే రోజు దగ్గరకొచ్చింది. రానివ్వండి మావయ్య గారు. అందర్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. అది కాదమ్మా. మావయ్య గారు, అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది మావయ్య గారు. దాంట్లో ఏ మార్పు లేదు. నేనుంటే మంచిదేమో. వద్దు మావయ్య గారు, నేను వెళ్తాను. ఈసారి మీరు తలెత్తుకునే పనే చేస్తాను. వెళ్ళొస్తాను మావయ్య గారు. మనవరాలి పెళ్లి చూడలేనన్న బాధ నన్నిక్కడ ప్రశాంతంగా ఉండనిస్తుందా? జరిగేదంతా మంచే అయినప్పుడు కాస్త ఓపిక పట్టడం అవసరం మావయ్య గారు. సరే అమ్మా, క్షేమంగా వెళ్ళి అనుకున్నది సాధించరా. అలాగే మావయ్య గారు, మీరనుకున్నది సాధించుకునొస్తాను. ఉంటాను మావయ్య గారు. ఏంటి ఇలా లోపలికొచ్చావు? కనీసం తలుపు తట్టి రావాలని కూడా తెలీదా? రూమ్లో నువ్వు మాత్రమే ఉంటావని తెలిసే వచ్చాను. నేను రూమ్లో ఎలా ఉన్నానో తెలియకుండా ఎలా వస్తావు? నువ్వు ఎలా ఉన్నావో ఫోటోలో చూశానులే, అందుకే ధైర్యంగా వచ్చాను. నేను కూడా నిన్ను ఫోటోలో చూశాను, కానీ డైరెక్ట్గా చాలా బాగున్నావు పెళ్లి కొడుకా. నువ్వు కూడా చాలా బాగున్నావు. చేతిలో ఏంటి? గిఫ్ట్ నీకే. ఇప్పుడు గిఫ్ట్ ఏంటి? నువ్వు నాకు చాలా ఇచ్చావు. నేను నీకేమివ్వలేదు అన్నావు కదా, అందుకే నీకోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చాను. అడిగానని ఇస్తున్నావా, ప్రేమతో ఇస్తున్నావా? ఇది ఇచ్చేది కాబట్టే ఇస్తున్నాను. అదే, ప్రేమతో ఇస్తున్నావా అని అడుగుతున్నాను. మనసుతో ఇస్తున్నాను. మనసులో ఉన్నది నీకు అర్థం కావడం కోసం ఇస్తున్నాను. అది ప్రేమతోనే కదా. అంతకు మించి. ప్రేమ కంటే మించింది ఏముంటుంది? అది చూస్తే అర్థమవుతుంది. అదిటివ్వు, ఇప్పుడే చూస్తాను. జోస్న, ఏవైంది? ఇప్పుడు కాదు, మరెప్పుడు ఓపెన్ చేయాలి? తర్వాత. తర్వాత అంటే? తర్వాత అంటే తర్వాతే. అర్థమైంది. సంతోషం. అప్పుడు మనిద్దరం పక్క పక్కన కూర్చుని ఈ గిఫ్ట్ని ఓపెన్ చేస్తాను. దీన్ని ఇద్దరం కలిసి ఓపెన్ చేయలేము. ఇద్దరం కలిసి అంటే ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తామని కాదు బాబు, నేనే ఓపెన్ చేస్తాను. అప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు. దీంట్లో ఏముందో నువ్వు ఒక్కదానివే చూస్తావు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? ఏమో, నాకు అనిపించింది చెప్తున్నాను. నువ్వలా చెప్పావు కదా. ఏం చెప్పినా ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. అయితే దీనికి ఒక అర్థం ఉందనుకో. ఏంటా అర్థం? తర్వాత తెలుస్తుంది. నా కోసం కవిత రాసావా? ఏదైనా అయి ఉండొచ్చు. ఖరీదైందా? అవసరమైంది. హింట్ ఇవ్వచ్చు కదా. చూసినప్పుడే తెలుసుకోవాలి. ప్లీజ్ సూరజ్, ఏముందో చెప్పవా? సర్ప్రైజ్ ని తెలుగులో ఏమంటారు? ఆశ్చర్యం. అదే దీంట్లో ఉంది. నువ్వేం చేసినా స్పెషల్గానే ఉంటుంది సూరజ్. అందరిలాగా నువ్వెందుకు చేస్తావ్? ఇంకా నాతో ఏమైనా చెప్పాలా? నేనేదైనా చెప్తాను అని నువ్వు అనుకుంటున్నావా? నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి?
మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజుది. తర్వాత మన పెళ్ళైపోతుంది. అప్పుడు భార్యాభర్తలుగా ఉంటాం. నా మీద నీకు, నీ మీద నాకు కొన్ని అధికారాలు. అప్పుడు ప్రేమ కొత్తగా మారచ్చేమో. నువ్వు నన్ను తాకలేదు, ముద్దు పెట్టుకోలేదు. జస్ట్ నా రూమ్లోకి వస్తేనే ఏదో తెలియని ఫీలింగ్. తెలియకుండానే సిగ్గుపడుతున్నా. సూటిగా చూడాలనిపిస్తుంది, చూడలేకపోతున్నాను. అయినా సరే చూస్తున్నాను. ఎవరైనా వస్తారేమో, మనిద్దరినీ ఇలా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అన్న భయం కూడా ఉంది. ఎందుకు భయం? చూస్తే ఏమవుతుంది? కానీ తెలియదు. ఇవి ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. అదే పెళ్ళైపోతే ఇద్దరం ఒక రూమ్లోనే ఉంటాం. అప్పుడు నువ్వు నా రూమ్లోకి రావడం నా కోసం అవ్వదు, నీ అధికారం అవుతుంది. నువ్వొచ్చింది నా కోసమని నేను కూడా అనుకోను. మొబైల్ కోసం రావచ్చు, మరెందుకైనా రావచ్చు. పెళ్లికి ముందు వరకే బాగుండే ఈ ప్రేమలో ఇంకొన్ని జ్ఞాపకాలు కావాలి. ఎలాంటివి? నువ్వు నాకు చాలాసార్లు లవ్ ప్రపోజ్ చేశా. కానీ నేను ఒక్కసారి కూడా నీకు లవ్ ప్రపోజ్ చేయలేదు. నువ్వంటే నాకిష్టమని చెప్పానంతే. రెండూ ఒకటే కదా. కాదు సూరజ్, నా మనసు నీకు తెలియచేయడం వేరు, నా మనసు నేనే నీకివ్వడం వేరు. అందుకే మన ప్రేమకి మిగిలిన ఈ కొన్ని నిమిషాల్లో నేనొక పని చేయాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను అన్నమాట లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే మనం పెళ్లి బట్టల్లో ఉన్నాం, పెళ్లికి సిద్ధంగా ఉన్నాం. ఇలా పెళ్లికి సిద్ధంగా ఉన్న ఓ జంట లవ్ ప్రపోజ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది గులాబీ కాదు, నా మనసు. దీన్ని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉంది. తీసుకో సూరజ్. నాకంటే ఎక్కువగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా నాకంటూ ఓ జీవితం లేదు. మనిద్దరిది ఒకటే జీవితం. జ్యోత్స్న అంటే జాబిల్లి, సూరజ్ అంటే సూర్యుడు అని. ఆకాశం మన జీవితం అయితే ఒకడే సూర్యుడు, ఒకటే జాబిల్లి. నువ్వు వెలుగునివ్వు, నేను వెన్నెలనిస్తాను. నన్ను నీలోకి తీసుకో సూరజ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. తీసుకో. తీసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. ఎప్పుడు? మన పెళ్ళైన తర్వాత. అప్పుడు భార్యాభర్తలం అయిపోతాం కదా. అప్పుడు ఇస్తే
మరింత అందంగా ఉంటుందేమో. అప్పుడు భర్తకి చెప్పినట్టే ఉంటుంది. నేనప్పుడే తీసుకుంటాను. ఓకే. ఒకప్పుడు నువ్విచ్చిన ఫ్లవర్ని నేను కాలి కిందేసి తొక్కాను. ఇప్పుడు నేనే నీకు ఫ్లవర్ ఇస్తున్నాను. అప్పుడు నేను యాక్సెప్ట్ చెయ్యలేదని ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేయట్లేదు కదా నిన్న ఫ్లవర్ని. అలాంటిదేం లేదు జోష్నా. అయితే ఫ్లవర్ తీసుకో. లేదంటే నేను ఈ రూమ్ దాటి రాను. ఓకే జోష్నా. మండపంలో కలుద్దాం. గిఫ్ట్ జాగ్రత్త. ఓకే ఏంటి? ఐ లవ్ యూ టూ అని చెప్పాలి కదా. వీడు సిగ్గుపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో, ఎవరైనా వస్తారని భయపడుతున్నాడో అర్థం కావడం లేదు. వాడు చెప్పకపోతేనే నేను చెప్పాను కదా. హ్యాపీ. గిఫ్ట్ జాగ్రత్త అని మాత్రం చెప్పాడు. దీంట్లో ఏముందో దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. పెళ్ళయ్యే వరకు నువ్విక్కడే ఉండు. నువ్వు చాలా స్పెషల్. నిన్ను స్పెషల్గానే ఓపెన్ చేస్తాను. నమస్కారం. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. రండి, రండి. మీరు కూడా ఇంత ఆలస్యంగా దశరథ, నీకు తెలుసు కదా, ఈయనే మన సూరజ్ని పెంచి పెద్ద చేశాడు. ఓ, నమస్కారం సార్. నమస్కారం అండి. మీలాంటి మంచివారు చాలా అరుదుగా ఉంటారు. అవును మావయ్య, కుబేర్ లాంటి వాళ్ళు, పెద్దయ్య లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కార్తీక్, ఈయన బాధ్యత నువ్వే చూసుకోవాలి. అలాగే తాత, మీరు రండి. సూరజ్ తరఫున రావాల్సిన ఒకే ఒక బంధువు వచ్చేశాడు. బంధువా? బంధువైనా గురువైనా అంతా తనే కదా. ఇక తనకు సొంతమని చెప్పుకోవడానికి ఎవరున్నారు? నమస్తే బాబాయ్. రావనుకున్నాను. కార్డిచ్చి మరీ పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? కార్డు ఇవ్వకపోయి ఉంటే ఆగిపోయేదాన్వా? ఇక్కడ జరుగుతున్న పెళ్లి నా ఆడపడుచు సుమిత్ర కూతురుది, అంటే నా మేనకోడల్ది. నేను రాకుండా ఎలా ఉంటాను? అవును, ఎక్కడ మీ మావగారు? రాలేదు బాబాయ్. నా మీద పోటీకైతే వస్తాడు, ఓడిపోయి తలదించుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ అలాంటివేవి కుదరవు కదా. అమ్మా దీప, మాలినిని ముందు వరుసలో కూర్చోబెట్టు. ఎందుకు బాబాయ్ నాకంత ప్రాధాన్యత? ఇది ప్రాధాన్యత కాదు మాలిని, అవసరం. వెనక వరుసలో కూర్చుంటే నీకు పెళ్లి సరిగ్గా కనపడదేమో. సరిగ్గా తాళి కట్టే సమయానికి ఎవరైనా నీ చూపుకు అడ్డుపడతారేమోనని ముందు వరుసలో కూర్చోమంటున్నాను. సూరజ్ అనాథని ఎలా పెళ్లి చేస్తావు అని అడిగావు కదా.
ఎలా పెళ్లి చేస్తామో నీ కళ్ళతో నువ్వే చూడాలి. నా మనవరాలు జ్యోత్స్న మెళ్ళలో సూరజ్ తాళి కట్టడం నీ కళ్ళతో నువ్వే చూడాలి. ఆ జ్ఞాపకాలు అంటే ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకాలు నీకు జీవితాంతం గుర్తుండాలి. కరెక్టే బాబాయ్. ఈ పెళ్లి తాలూకా జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. మర్చిపోవాలన్నా మర్చిపోలేవు. ఎందుకంటే జరుగుతోంది నా మేనకోడలి పెళ్లి. అమ్మా దీప, వెళ్ళి కూర్చోబెట్టమ్మా. ఎళ్ళమ్మా, కూర్చోబెట్టు. రండి. అత్త అని పిలవచ్చు. పదండతో. ఇక్కడ కూర్చుంటే పెళ్లి బాగా కనబడుతుంది. గుడ్. ఇలాంటి అద్భుతాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి కదా దీపా? ఏంటత్తా తేడాగా మాట్లాడుతున్నావు? మొదటి నుంచి చూస్తున్నాం కదా, పిన్నెప్పుడు అంతే. నేనేం తేడాగా మాట్లాడాను? పెళ్లి ఆగిపోతుంది అన్నానా? నువ్వు అన్నా ఆగదులే పిన్ని. చూడ్డానికే వచ్చాను. ఒకసారి ఇలా రామ్మా. రామ్మా. నీ మనసులో ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలనులే పిన్ని. సొంత ఆడబడుచు కూతురు పెళ్ళి, నీ ఆడబడిచే నిన్ను నవ్వుతూ పలకరించలేదు. నీకు వరుసకు అన్నయ్య దశరథ్ గారే నిన్ను చెల్లి అని పిలవలేదు. బాధ ఉంటుందిలే. ఇదిగో బాబు, ఇట్రా. నువ్వు వెళ్ళి తాగు పిన్ని, ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం. థ్యాంక్స్ రా, నాకిప్పుడు ఇది చాలా అవసరం. అమ్మా, ముహూర్త సమయం మించిపోతుంది. పెళ్లి కుమార్తెను తీసుకురండి. దీపా, నువ్వు వెళ్ళి పెళ్లి కూతురుని తీసుకురా. పంతులు గారు పిలుస్తున్నారని చెప్పు. కాంచనా, నువ్వేం మాట్లాడుకో. ఆ మనిషితో నేనెందుకు మాట్లాడతాను? ఏం కాంచనా, ఎలా ఉన్నావు? ఈ రోజు నేను మౌనవ్రతం. నువ్వు కూల్ డ్రింక్ తాగు. మమ్మీ, ఏంటి? నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? సుమిత్రా. ఏంటి పిన్ని? మమ్మీ, మీరు మాట్లాడుతుండండి, నేను వస్తాను. నువ్వు మరోసారి అన్నయ్యతో బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిజంగానే బాగున్నానా నాన్న? నీకేం తక్కువమ్మా. ఒక జన్మకు సరిపడా అదృష్టాన్ని ఆ దేవుడు నీకు వరంగా ఇచ్చాడమ్మా. అవును నాన్న. నువ్వు వెళ్ళమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. నాకు నీ ఆశీర్వాదం కావాలి నాన్న. అమ్మా జ్యోత్స్న, వద్దమ్మా. ఈ కూతురు జీవితం బాగుండాలని ఆశీర్వదించవా నాన్న? ఈ చేతులకి ఆశీర్వదించే యోగ్యత లేదమ్మా. నీ చేత నాన్న అని పిలిపించుకునే యోగ్యత కూడా లేదమ్మా. ఎవరైనా వచ్చి చూస్తే బాగోదు. వెళ్ళమ్మా. నేను నీ కూతుర్ని నాన్న. నాలాంటి వాడి కూతురిగా పుట్టినందుకే కదమ్మా నీ జన్మనే అసహించుకున్నావు. బిడ్డల ఆలోచనల్ని, ఇష్టాల్ని ముందుగానే తెలుసుకుని పిల్లల్ని కనే రోజొస్తే బావుంటుందమ్మా. అప్పుడు కూడా నేను నీకు కూతురుగానే పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న. దాసు, విన్నావమ్మా? ఈ మాట సరిపోదమ్మా ఈ నాన్న జన్మకి. అమ్మా, ఆనందంతో గుండె ఊపిరి ఆడడం లేదమ్మా. దీనికి ఇలా అంటే నేను చేయబోయేదానికి ఏమంటావో? ఏం చేస్తావమ్మా? నువ్వు నా తండ్రివని అందరికీ చెప్పేస్తాను నాన్న. జ్యోత్స్న,
ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం చెప్తున్నాను నాన్న. ఏ నిజం చెప్పొద్దంటావా? చెప్తే ఏమవుతుందో తెలుసా? నాకు తెలుసు గ్రాని. ఏం నాన్న, జ్యోత్స్న నా కూతురని నీకు చెప్పుకోవాలని లేదా? చెప్పుకోవాలని లేదు. నువ్వు దశరథన్నయ్య కూతురిగా ఉంటేనే నీకు ఈ వైభవం, ఈ వైభోగం. నాలాంటి వాడికి కూతురిగా అంటే నీకున్న గౌరవం, మర్యాద కూడా పోతుందమ్మా. మరేం చెప్పాలి? ఏదో ఒక రోజు నేను వీళ్ళ కూతుని కాదని చెప్పాలి కదా. నా దగ్గర సమాధానం లేదమ్మా. నా దగ్గర ఉంది నాన్న. నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నీ బొంద నిర్ణయం? నిజాలు బయటపడ్డాయంటే జీవితాలే తగలబడిపోతాయి. ఇప్పటికే కొన్ని జీవితాలు చీకట్లో మనం చేసిన తప్పులకి తగలబడిపోతున్నాయి గ్రాని. చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుందాం. దశరథ కూతురిగా పెళ్లి చేసుకుంటాను. దాసి కూతురిగా బ్రతుకుతాను. అయ్యో, నా మాట వినవే. ఎవరి మాట విను. నా మెడలో తాళి పడిన వెంటనే నిజం చెప్పేస్తాను. నువ్వేమంటావు నాన్న? నీ ఇష్టం అమ్మా. నీకు నచ్చింది చెయ్యి. జోష్న, వెళ్దాం పద. దీపా, నువ్వెళ్ళు. నేను జ్యోత్స్నతో మాట్లాడాలి. నేను ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు దీపా.